అన్నాడు. అప్పుడు ఆయన మాట ఒకటి తప్పించుకున్నా ఆయన. ఏంటిది? హరీష్ రావు అన్నాడు ఇండ్లు కట్టిస్తా అని చెప్పి ఇనుగులో కొట్టిండు. బాగులో కొట్టిండు. ఇప్పుడు 60-70 ఇండ్ల దాకా కొట్టిండు. ఇయ్యలే, ఇక ఇండ్లు కట్టియలేదు. అన్ని ఊళ్ళకి ఇచ్చిండు, ఈడ ఇయ్యలేదు. ఈ ఊర్రకు ఇయ్యలే. కనీసం కూలగొట్టిన వాళ్ళకి డబ్బులు కూడా కూలగొట్టిన వాళ్ళకి ఇయ్యలేదు. ఈ ఊరికే ఇక ఆయన పోయిందంటే ఇక మళ్ళీ రాలే. ఇక ఎలక్షన్ లో పోయినాడు, మళ్ళీ రాలే. ఇదివరకు రాలేదు ఆయన. ఇప్పుడు ఆయన ఎలక్షన్లో అప్పుడు పోయిండు అంటే ఆయన మాట ఇచ్చిండు, ఒకటి దత్తత తీసుకుంటున్నా అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఇక ఇండ్లు కూలగొట్టించిండు ఆయన్ని. ఇండ్లు అన్ని కూలగొట్టారు, పాతిని మొత్తం కూలగొట్టారు. అంటే గవర్నమెంట్ తరఫున కూలగొట్టారా, మన వాళ్ళే కూలగొట్టారు? గవర్నమెంట్ తరఫున కూలగొట్టారు. వాళ్ళు చెప్తే వీళ్ళు కూలగొట్టి, లేకపోతే వీళ్ళు కూలగొట్టకపోదు. హరీష్ రావే చెప్పిండు, పాతిని ఎన్నుండే తీసేది ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇది వరకు ఇండ్లు ఇవ్వలేదు. ఆయన మళ్ళీ కూడా అలే ఆడికి. అంతేనా? అలే 70-80 ఇళ్ళ దాకా ఊరగొట్టిపోయి. ఎక్కడున్నాయి అవి నాకు చూపిస్తాను, నేను వీడియోలు తీసుకుంటా. అది రేకులాడు. ఇగో ఈడికెళ్ళి మొదలు పెడితే ఇవి మంగళాలయ్యి. ఈ పెంకటిల్లు అవతలి తిన్ను, ఆ స్కూల్ సంతి, ఆ సొల్లయి ఇట్లా ఇంకా కొన్ని ఊరు ఇంకా లోపల మకాన కూలగొట్టి. ఇంకా ఇంకా రండి మరి, మీరు నడుచుకుంటూ వస్తామంటే మొత్తం రాసుకుంటారు. మరి నేను అడికొచ్చి వీడియో తీసుకుంటా. అడిగి రండి. బండి